హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సత్యభామ క్రియేషన్స్. ఈరోజు మనం మటన్ కర్రీని తెలంగాణ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాము. అది కూడా కుక్కర్‌లోనండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు మటన్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కుక్కర్‌ని పెట్టుకోండి. కుక్కర్‌లో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి కొన్ని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చీలని, 2 పెద్ద ఆనియన్‌లని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి దీంట్లోకి ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటోస్‌ని కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని బాగా మగ్గనివ్వండి. పుదీనా ఇంకా టమాటోస్ వల్ల మటన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి స్కిప్ చేయకండి. ఆనియన్, టమాటా, పుదీనా ఇవన్నీ బాగా మగ్గాక దీనిలోకి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఇంకొక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2½ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు మటన్ వేసుకోండి. మటన్‌ని 2, 3 టైమ్స్ బాగా కడిగి తీసుకోండి. నేనిక్కడ 1 కేజీ మటన్‌తో కర్రీ చేస్తున్నాను. దానికి తగ్గట్టే మీకు మెజర్‌మెంట్స్ అన్నీ చెప్పాను. ఇప్పుడు ఈ మటన్ ఇంకా టమాటో, ఆనియన్, పుదీనా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ముక్కలకి కారం బాగా పట్టేదాకా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1½ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోండి. కొందరు ధనియాల పొడి చివర్లో ఏస్తారు. కానీ ముందుగానే వేసుకుంటే ముక్కలకు పడుతుంది. ధనియాల పొడి వేసుకున్నాక కుక్కర్ మూత ఫిక్స్ చేయకుండా దాన్ని నార్మల్‌గా అలా పెట్టి కర్రీని కుక్ అవ్వనిస్తే మటన్‌లో నుంచి ఇలాగ వాటర్ బయటికొస్తాయి. వాటర్‌తోనే మటన్ ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేదాకా కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. కొత్తిమీర చివర్లో ఏస్తారు. కానీ ముందుగానే వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా మటన్ కర్రీకి బాగా పడుతుంది. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ అవ్వనిస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ముక్క ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలాగ ఒక పీస్‌ని తీసుకొని దాన్ని స్పూన్‌తో ప్రెస్ చేసి చూడండి. అది 2 పీసెస్ లాగా విడిపోతుంది. అలాగా విడిపోతే ముక్క ఉడికినట్టే. కూరను ఒకసారి కలుపుకొని దాన్ని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంతేనండి సింపుల్‌గా తెలంగాణ స్టైల్‌లో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.